హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో యూపీఎస్సీ బుక్ లిస్ట్ గురించి ఉంటుంది. సో నేను గ్రూప్ వైజ్గా అంటే జీఎస్ పేపర్ 1 పేపర్స్ వైజ్గా నేను డివైడ్ చేసి బుక్ లిస్ట్ని ఇస్తున్నాను. సో జీఎస్ పేపర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయన్నది ఒక క్లారిటీ ఉంటుంది. అలాగే ఆ సబ్జెక్ట్స్ స్టాండర్డ్ బుక్స్ కూడా మనం ఈ వీడియోలో చెప్తానన్నమాట. కమింగ్ టు జిఎస్ పేపర్ 1కి వచ్చేసరికి హిస్టరీ ప్లస్ ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది. సో వాటిలో బుక్ లిస్ట్కి వచ్చేసరికి హిస్టరీకి వచ్చేసరికి 3 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఏషియన్ హిస్టరీ ఉంటుంది, మెడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ ఉంటుంది. సో ఏషియన్కి వచ్చేసరికి ఆర్ఎస్ శర్మ ఉంటుంది, ఓల్డ్ ఎన్సీఆర్టీ. అండ్ మిడివల్కి వచ్చేసరికి సతీష్ చంద్ర ఎన్సీఆర్టీ బుక్ ఉంటుంది. లేదు అంటే తమిళనాడు టెక్స్ట్ బుక్ కూడా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏషియంట్ అండ్ మిడివల్ది 11th స్టాండర్డ్స్లో. అండ్ మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి బిపిన్ చంద్రది చాలా బాగుంటుంది. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్కి వచ్చేసరికి నితిన్ సింగ్ బాగుంటుంది. అండ్ జాగ్రఫీ ప్లస్ ఇండియన్ సొసైటీకి వస్తే సో జాగ్రఫీ 2 పార్ట్స్ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ అలాగే ఓల్డ్ జాగ్రఫీ ఉంటుంది. సో ఈ రెండింటికి కూడా పిఎంఎఫ్ ఐఏఎస్ బుక్ చాలా బాగుంటుంది. సో ఈజీగా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ యూట్యూబ్ ఛానల్ వీటికి వచ్చేసరికి అమిత్ సార్ది లెక్చర్స్ బాగుంటాయి. అలాగే మృణాల్ సార్ ఛానల్లో వచ్చేసి రజిత నీల మ్యామ్ది బాగుంటుంది. ఇండియన్ సొసైటీకి వచ్చేసరికి ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి 9th క్లాస్ అండ్ 10th క్లాస్వి. సో ఇవి చదివితే సరిపోతుంది. అలాగే ఎక్కువ వీక్లీ మ్యాగజైన్స్ ఉంటాయి ఎకనామిక్ మీద, పొలిటికల్స్ మీద, క్యాస్ట్ సిస్టమ్ మీద, రిజర్వేషన్ మీద, ఉమెన్ ఇష్యూస్ మీద. సో వీటి మీద విజన్ ఐఏఎస్ మ్యాగజైన్స్ ఉంటాయి. సో దానిలో ఆ వెబ్సైట్లో చూస్తే మనకు ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. సో సొసైటీకి మనకి అది చూసుకొని కొంచెం రిఫరెన్స్ చూసుకుంటే చాలు, అది సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి జిఎస్ పేపర్ 2 అనమాట. ఈ జిఎస్ 2 పేపర్స్కి వచ్చేసరికి పాలిటీ ప్లస్ గవర్నెన్స్ ఉంటుంది, సోషల్ జస్టిస్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది. సో పాలిటీకి వచ్చేసరికి మనందరికీ తెలుసు. సో స్టాండర్డ్ బుక్ వచ్చి లక్ష్మీకాంత్ సార్ది. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చేసి 12th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ ఉంటుంది. సో పొలిటికల్ సైన్స్ కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ అని. సో అదొకటి ఉంటుంది. మనోహర్ పరిక్కర్ ఇన్స్టిట్యూట్ స్టడీస్ అనాలిసిస్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అప్డేట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో గవర్నెన్స్కి వచ్చేసరికి విజన్ ఐఏఎస్ ఒకటి అండ్ ఇన్సైట్ ఆన్ ఇండియా, ఈ 2 మ్యాగజైన్ మనకి ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. అండ్ సోషల్ జస్టిస్కి వచ్చేసరికి ఎనీ బేసిక్ స్టాండర్డ్ మెటీరియల్స్ ఆర్ హ్యాండ్అవుట్స్ ఉంటాయి, యోజన కానీ కురుక్షేత్ర కానీ. సో వీటికి వెబ్సైట్స్లో మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సోషల్ జస్టిస్కి. అండ్ విజన్ ఐఏఎస్ అండ్ ఇన్సైట్ ఆఫ్ ఇండియాలో ఏమో ఆ 2 మ్యాగజైన్స్లో మనకి గవర్నెన్స్ గురించి కూడా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో నెక్స్ట్ పేపర్ వచ్చేసి జిఎస్ 3 అనమాట. దీనిలో ఎకానమీ, ఎకాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్, అగ్రికల్చర్, సైన్స్ అండ్ టెక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ వచ్చేసరికి రమేష్ సింగ్ నోట్స్ మెటీరియల్ ఉంటుంది స్టాండర్డ్స్ది. అండ్ వివేక్ సింగ్ ఉంటుంది. అండ్ ఎకాలజీ ఎన్వైర్న్మెంట్కి వచ్చేసరికి పిఎంఎఫ్ ఐఏఎస్ అండ్ ఎకాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్కి వచ్చేసరికి పిఎంఎఫ్ ఐఏఎస్ నోట్స్ బాగుంటుంది. బేసిక్ స్టాండర్డ్ మెటీరియల్ యోజన కానీ అండ్ అగ్రికల్చర్కి వచ్చేసరికి ఎనీ బేసిక్ మెటీరియల్ సెలెక్టివ్ రీడింగ్స్ చూసుకోవాలి. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఎన్డిఎంఏ అనే గైడ్ లైన్స్ ఉంటుంది వెబ్సైట్. సో ఆ గైడ్ లైన్స్ మినిమం మనకు ఐడియా ఉండాలి. అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీకి వచ్చేసరికి సో ఇంటర్నల్ సెక్యూరిటీలో అశోక్ కుమార్ ఐపీఎస్ సార్ది ఉంటుంది మెటీరియల్, అది కూడా చాలా బాగుంటుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి క్లాస్ 6 to 10th ఉంటుంది. సో క్లాస్ 11th వచ్చేసరికి కెమిస్ట్రీ అండ్ బయాలజీ యూనిట్ 14 అండ్ 4 and 5. అండ్ క్లాస్ 12th వచ్చేసరికి సేమ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఉంటుంది. సో కెమిస్ట్రీ వచ్చేసరికి యూనిట్ 16 అండ్ బయాలజీ వచ్చేసరికి 8 and 9 and 10 యూనిట్స్ ఉంటుంది. సో నెక్స్ట్ పేపర్ వచ్చేసి జిఎస్ 4 అనమాట. సో పేపర్ 4 దీనిలో ఎథిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో ఎథిక్స్ వచ్చేసరికి కేస్ స్టడీస్ ఇన్ ఎథిక్స్ ఉంటుంది. సో స్టడీస్ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ బై రాజగోపాలన్ సార్ది ఉంటుంది. సో అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చి విజన్ ఐఏఎస్ బుక్ లిస్ట్స్ ఉంటాయి. సో వాల్యూ ఎడిషన్స్ ఉంటాయి. సో దానిలో వెబ్సైట్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్సైట్స్ ఆన్ ఇండియా కూడా బాగుంటుంది, దానిలో కూడా కరెంట్ అఫైర్స్ బాగుంటాయి, ఆన్సర్ రైటింగ్స్ బాగుంటాయి. ఇంకా మనకి అనదర్
ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో గవర్నెన్స్ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నీ ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. సో జిఎస్ పేపర్ 2 పేపర్ 4 వరకు నేను డీటెయిల్డ్ బుక్ లిస్ట్ ఇచ్చాను. అండ్ పేపర్స్ వైజ్గా నేను ఏమేమి ఉంటాయో కూడా లిస్ట్ ఇచ్చాను. సో ఇంకా డిస్క్రిప్షన్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.